నమస్తే వెల్కమ్ టు టుడేస్ ఫోకస్. వారిలో ఒకరు పేదల వైద్యుడు, మరొకరు దేశీయ విత్తన రక్షకుడు, అలాగే కొందరు గోమాత సేవకులు, ఇంకా మరికొందరు సామాజిక కార్యకర్తలు. జగమెరగని ప్రముఖులకు మోదీ సర్కార్ ఘనమైన గుర్తింపు. మట్టిలో మాణిక్యాలకు మణిమకుటాలు, అసామాన్య పద్మాలు. ఇదే ఇవాళ టుడేస్ ఫోకస్. రత్నాలెంతో విలువైనవి, ఇక జాతి రత్నాలకైతే వెలకట్టలేం. అవి ఎంతో అమూల్యమైనవి. కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ ఈ రత్నాలను, నిరుపమాన సేవా పద్మాలను గుర్తించి గౌరవించడంలో ఈసారి కూడా తనదైన ముద్ర వేసింది. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన అత్యుత్తమ పురస్కారాలకు మట్టి మనుషులను, ఇంకా చెప్పాలంటే మట్టిలోని మాణిక్యాలను ప్రకటించింది. అలాగే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, భారతీయ జనసంఘ్ నేత నానాజీ దేశ్ముఖ్, గాయకుడు భూపేన్ హజారికాలకు భారతరత్న పురస్కారాలను ప్రకటించింది. దేశంలోని అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఈ ఏడాది ముగ్గురు ప్రముఖులను వరించింది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, భారతీయ జనసంఘ్ నేత నానాజీ దేశ్ముఖ్, గాయకుడు భూపేన్ హజారికాలకు భారతరత్న పురస్కారాలను మోడీ ప్రభుత్వం ప్రకటించింది. వీరిలో నానాజీ, హజారికాల పేర్లను మరణానంతరం పురస్కారానికి ఎంపిక చేసినట్లు ప్రభుత్వం అధికారిక ప్రకటనలో పేర్కొంది. నాలుగేళ్ల విరామం తర్వాత మోడీ ప్రభుత్వం భారతరత్న పురస్కారాలను ప్రకటించింది. చివరిసారిగా 2015లో మోదీ ప్రభుత్వం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకులు మదన్ మోహన్ మాలవీయలకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేసింది. దాంతో భారతరత్న పొందిన వారి సంఖ్య 48కి చేరింది. అలాగే 2019 గణతంత్ర దినోత్సవం సందర్భంగా 11 మంది విదేశీయులు సహా 112 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాల్ని ప్రకటించింది. ఇందులో 4 పద్మ విభూషణ్, 14 మందిని పద్మభూషణ్, 94 మందిని పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. యెమెన్ నుంచి భారతీయులతో పాటు వివిధ దేశాల వారిని రక్షించడంలో కీలక పాత్ర పోషించిన డిజిబౌటి అధ్యక్షుడు ఇస్మాయిల్ ఒమర్ గుయెల్లే, ఛత్తీస్గఢ్ కు చెందిన జానపద గాయని తీజన్ బాయి, మహారాష్ట్రకు చెందిన ఎల్ఆంటీ చైర్మన్ ఏఎం నాయక్, మహారాష్ట్రకు చెందిన రంగస్థల కళాకారుడు బల్వంతు మోరేశ్వర్ పురందరేలకు పద్మ విభూషణ్ పురస్కారాలు ప్రకటించింది. అటు ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్ తప్పుడు కేసుల్లో ఇరుక్కొని చివరికి సుప్రీంకోర్టు ద్వారా నిర్దోషిగా విడుదలైన అంతరిక్ష శాస్త్రవేత్త నంబి నారాయణ్, దివంగత పాత్రికేయుడు కులదీప్ నయ్యర్, లోక్సభ మాజీ డిప్యూటీ స్పీకర్ ప్రస్తుత ఎంపీ కరియా ముండా, 6 సార్లు పార్లమెంటుకు ఎంపికైన భాజపా ఎంపీ, కేంద్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రి హుకుందేవ్ నారాయణ్ యాదవ్, అకాలీదళ్ నేత, 3 సార్లు ఎంపీ, 4 సార్లు ఎమ్మెల్యేగా సేవలందించిన సుఖదేవ్ సింగ్ ధిండ్సా, ఎండిహెచ్ మసాలా వ్యవస్థాపకులు సీఈఓ మహాశయ్ ధర్మపాల్, పర్వతారోహకురాలు బచేంద్రిపాల్, మాజీ కాగ్ వికే శుంగ్లులకు పద్మభూషణ్ పురస్కారాలు దక్కాయి. ఇటు ప్రముఖ నృత్య దర్శకుడు, నటుడు, దర్శకుడు ప్రభుదేవా, దివంగత బాలీవుడ్ నటుడు కాదర్ ఖాన్, భారత క్రికెట్ క్రీడాకారుడు గౌతమ్ గంభీర్, మాజీ రాయబారి జైశంకర్ పద్మశ్రీ వరించిన ప్రముఖుల్లో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ నుంచి జాతీయ ఫుట్బాల్ జట్టు కెప్టెన్, ప్రపంచవ్యాప్తంగా క్రియాశీలకంగా ఉన్న క్రీడాకారుల్లో అత్యధిక గోల్స్ సాధించిన సునీల్ ఛెత్రి, 3000కు పైగా సినీ గీతాలు రాసిన సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి, ఆంధ్రప్రదేశ్ నుంచి దశాబ్ద కాలంగా చెస్ లో భారత్ కు ప్రాతినిధ్యం వహిస్తూ 2011 చెస్ గ్రాండ్ మాస్టర్ గా నిలిచిన ప్రముఖ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక, రైతు నేస్తం ఫౌండేషన్ ద్వారా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న వ్యవసాయ పాత్రికేయుడు ఎడ్లపల్లి వెంకటేశ్వరరావులకు పద్మశ్రీ పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. ఇక
ఇక మొత్తం 112 పద్మ పురస్కారాల్లో అత్యధికంగా మహారాష్ట్రకు 12 దక్కాయి. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్కు 10, ఢిల్లీకి 8, తమిళనాడుకు 7, గుజరాత్కు 6, మధ్యప్రదేశ్కు 4, కేరళ, కర్ణాటక, బీహార్, హర్యానాలకు 5 చొప్పున, జార్ఖండ్కు 4, ఒడిషా, పంజాబ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్లకు 3 చొప్పున, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్లకు 2 చొప్పున, మణిపూర్, సిక్కిం, త్రిపురలకు 1 చొప్పున లభించాయి. విదేశీయుల్లో అమెరికాకు 6, దక్షిణాఫ్రికాకు 1, జర్మనీకి 1, కెనడాకు 1, ఫ్రాన్స్కి 1, డిజిబౌటీకి 1 చొప్పున లభించాయి. టుడేస్ ఫోకస్ లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కారం వరించిన ముగ్గురిలో ఒకరు రాజకీయాలకు చెందిన వారు కాగా మరొకరు సామాజిక సేవకులు, ఇంకొకరు సంగీత దర్శకులు. ఈ ముగ్గురిలో నానాజీకి, భూపేన్ హజారికాకు మరణానంతరం కేంద్రం ఈ పురస్కారాలను ప్రకటించింది. భారతరత్న పురస్కారం వరించిన వారిలో ఒకరైన 83 ఏళ్ల ప్రణబ్ ముఖర్జీ భారత రాజకీయాల్లో అత్యంత కీలక నేతల్లో ఒకరు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. 50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక ఉన్నత పదవులు నిర్వహించిన ఆయన కాంగ్రెస్ లో వివాద పరిష్కర్తగా పేరు పొందారు. పశ్చిమ బెంగాల్లోని మిరాటిలో 1935 డిసెంబర్ 11న ప్రణబ్ జన్మించారు. ఆయన తండ్రి కేకే ముఖర్జీ స్వాతంత్ర్య ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించారు. పశ్చిమ బెంగాల్ శాసన మండలిలో కాంగ్రెస్ తరపున ప్రాతినిధ్యం వహించారు. రాజకీయ ప్రస్థానం ప్రారంభించడానికి ముందు ప్రణబ్ డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో అప్పర్ డివిజన్ క్లర్కుగా బాధ్యతలు చేపట్టారు. పంతొమ్మిది 1963లో ఆయన విద్యానగర్ కళాశాలలో అధ్యాపకుడిగా బాధ్యతలు చేపట్టారు. బెంగాలీ పత్రిక దేశర్దక్లో పాత్రికేయుడిగా పనిచేశారు. రాజకీయాల్లో ప్రణబ్ కీలక అడుగు 1969లో పడింది. నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఆయనను కాంగ్రెస్ తరపున రాజ్యసభకు పంపారు. ఆ తర్వాత ఆయన ఇందిరకు అత్యంత నమ్మకస్తుడిగా ఎదిగారు. 1973లో ఆమె మంత్రివర్గంలో బెర్తు సాధించారు. 47 ఏళ్ల వయసులోనే 1982లో ఆయన దేశ ఆర్థిక మంత్రి బాధ్యతలు చేపట్టారు. తద్వారా భారత్లో అత్యంత పిన్న వయస్కుడైన ఆర్థిక మంత్రిగా గుర్తింపు పొందారు. ఇందిరకు తానే తగిన రాజకీయ వారసుడినని ప్రణబ్ భావించారు. అయితే ఆ బాధ్యతను ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ చేపట్టడంతో ఆయన రాష్ట్రీయ సమాజ్వాదీ కాంగ్రెస్ పేరుతో సొంత పార్టీ పెట్టుకున్నారు. 1989లో దాన్ని కాంగ్రెస్ లో విలీనం చేశారు. 1991లో పివి నరసింహారావు ప్రభుత్వంలో ఆయన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా, 1995లో విదేశాంగ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1998లో కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టేలా సోనియా గాంధీని ఒప్పించడంలో ప్రణబ్ కీలక పాత్ర పోషించారు. సంక్లిష్ట సమయంలో ఆమెకు మార్గనిర్దేశం చేశారు. That I have been conferred highest civilian award, Bharat Ratna. I always said, and I would like to repeat it, that in my public life I have received much more from the people, from this country, than I have given to it. 2004లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆయన తొలిసారిగా లోక్సభ నుంచి గెలుపొందారు. 2012 వరకు ఆయన కీలకమైన విదేశీ, రక్షణ, ఆర్థిక శాఖలను నిర్వహించారు. 2012 నుంచి 2017 వరకు ఆయన దేశ 13వ రాష్ట్రపతి బాధ్యతలను నిర్వర్తించారు. గట్టి కాంగ్రెస్ వాదిగా పేరొందిన ప్రణబ్ గతేడాది నాగ్పూర్లో జరిగిన ఒక ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి హాజరు కావడం కొన్ని వర్గాల నుంచి విమర్శలకు దారితీసింది. And once again, through you, I convey it to all the people of this country, my deepest gratitude to them. And I always pray, let me serve the people, because I do believe highest honor of any individual in this country is to be the citizen of this country, and that's why as citizen Mukherjee
I am expressing my gratitude to fellow citizens for offering me such distinction. Thank you. दादा No, ये please. सवाल नहीं, सिर्फ थोड़ा सा अगर हिंदी में ఇటు అమ్మ లాలిపాటలు అమాయక గిరిజనుల గళాల్లో పొంగులెత్తిన తీయ తేనీయ స్వరాలే తాను సంగీత ప్రపంచంలో అడుగుపెట్టడానికి స్ఫూర్తిదాయకమైనాయని భూపేన్ హజారికా ఎప్పుడూ చెబుతుండేవారు. అయితే ఆయన మరణించిన ఆయన పాటలు కవితలు ఇప్పటికీ అసోం ప్రజల మధ్యలో మెదులుతూనే ఉంటాయి. మోడీ ప్రభుత్వం ఆయనకు మరణానంతరం భారతరత్న పురస్కారం ప్రకటించి సదియాలో 1926లో జన్మించిన భూపేన్ చిన్నతనం నుంచే కవితలల్లేవారు. గంభీర కంఠస్వరంతో పాడేవారు. 12 ఏళ్ల వయసులో 1939లో తొలిసారిగా అసామీ చిత్రం ఇంద్రమాలతిలో పాడడంతో ఆయన సంగీత జైత్రయాత్ర మొదలైందని చెబుతారు. అనేక అస్సామీ, బెంగాలీ, హిందీ చిత్రాల్లో ఆయన పాడారు. చిత్ర నిర్మాణం, చలనచిత్ర సంగీత దర్శకత్వము వహించారు. హిందీ చలనచిత్ర రంగాన్ని తన సృజనతో ఉర్రూతలూగించారు. ఈశాన్య భారత సంగీత పరిమళాలు ప్రపంచ వేదికలపై గుబాళించడానికి భూపేన్ కృషే కారణం. పద్మశ్రీ, సాహిత్య అకాడమీ వంటి అనేక పురస్కారాలు పొందారు. 2011లో ఆయన భౌతికంగా మనను వీడిపోయినా ఆయన విలక్షణ స్వరం మాత్రం చిరంజీవిగా మిగిలిపోయింది. నానాజీ దేశ్ముఖ్ గా ఖ్యాతిగాంచిన చండికా దాస్ అమృతారావు దేశ్ముఖ్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్వయం సేవకులు. 1916లో మహారాష్ట్రలోని హింగోలీలో జన్మించిన నానాజీ సికార్లో చదువుల అనంతరం బిట్స్ పిలానీలో చదువుకున్నారు. ఆ తర్వాత సంఘ్ ప్రచారక్గా మారారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల ప్రచారమే అంతర్లీన లక్ష్యంగా ఆయన దేశవ్యాప్తంగా సరస్వతి శిశు మందిర్ పాఠశాలలను స్థాపించారు. మధ్యప్రదేశ్లో దీన్ దయాల్ పరిశోధనా సంస్థ, చిత్రకూట్, గ్రామోదయ విశ్వవిద్యాలయాలను నెలకొల్పారు. గ్రామోదయ వర్సిటీని తొలి గ్రామీణ విశ్వవిద్యాలయంగా పరిగణిస్తారు. అంతేకాదు ఆయన కొంతకాలం నానాజీ జనసంఘ్ సభ్యుడిగా కూడా కొనసాగారు. లోక్సభ, రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 1974లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జయప్రకాష్ నారాయణ ఉద్యమ రూపకర్తలో ప్రముఖంగా నిలిచారు. 1977లో జనతా పార్టీ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. 60 ఏళ్ల వయస్సులో ఇక రాజకీయాల్లో కొనసాగరాదని నిర్ణయించుకొని గ్రామోదయ కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. మధ్యప్రదేశ్లోని మారుమూల ప్రాంతమైన చిత్రకూట్ కేంద్రంగా తన సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. స్వీయ గ్రామీణోద్యమ నిర్మాణం కోసం ఎంతో మంది కార్యకర్తలను తయారు చేశారు. గతంలో ఆయనకు ప్రభుత్వం పద్మవిభూషణ్ ఇచ్చి సత్కరించింది. 2010లో నానాజీ మరణించారు. ఆయన మరణానంతరం మోడీ ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించింది. మాజీ ప్రధాని అటల్జీ తర్వాత భారతరత్న పురస్కారం వరించిన రెండో ఆర్ఎస్ఎస్ వ్యక్తి నానాజీయే. టుడేస్ ఫోకస్ లో మరో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. నిత్య నూతన విజ్ఞానంతో ప్రపంచానికే మార్గదర్శిగా నిలిచిన వేదభూమి ఇది నాటి భారతం. సనాతన ధర్మం, ఆచార సంప్రదాయాలపై దాడులు ఇది నేటి భారతం. స్వార్థ రాజకీయాలు, విదేశీ కుట్రలతో భరత జాతిని నిర్వీర్యం చేస్తున్న దుష్ట శక్తులపై గళమెత్తాలని మీరనుకుంటున్నారా? కానీ ఒక్కడినే ఏం చేయగలననే నిర్వేదంలో ఉన్నారా? అయితే రండి, దేశం కోసం, ధర్మం కోసం ఆవిర్భవించిన ఏకైక న్యూస్ ఛానల్ భారత్ టుడేతో జతకలవండి. ఆరోగ్యాన్ని హరించే, సమాజాన్ని తప్పుదారి పట్టించే చిల్లర ప్రకటనలకు ఎన్నడూ తల వంచని మన భారత్ టుడే ఛానల్లో ప్రసారమయ్యే కార్యక్రమాలకు సహసమర్పకులుగా ఉండండి. కేవలం సంవత్సరానికి 1000 రూపాయలను నెఫ్ట్ లేదా నెట్ బ్యాంకింగ్ లేదా చెక్ ద్వారా SBI సహస్ర టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ అకౌంట్ నంబర్ 3805582171 IFSC SBIN 0004155 కు పంపి ధర్మరక్షణలో భాగస్వాములు కండి. మీ చెల్లింపు వివరాలను 9133311266 నంబర్కు వాట్సాప్ చేయండి. లక్ష్యం కోసం 1,00,000 మందిలో మీరు ఒకరు కండి. ధర్మ రక్షణ మన ధ్యేయం, దేశ రక్షణే మన లక్ష్యం.
మట్టి మనుషులు. వారు చేసే సేవా కార్యక్రమానికి ప్రచారాన్ని కోరుకోరు. సేవ చేయడమే ధర్మంగా భావిస్తారు. అలాంటి నిస్వార్థ సమాజ సేవకులకు మోదీ ప్రభుత్వం వారికి ఘనమైన గుర్తింపునిచ్చింది. ఈ ఏడాది పద్మ అవార్డులు వరించిన వారిలో చాలా మంది సామాన్యులు ఉన్నారు. వీరిలో స్వదేశీయులతో పాటు విదేశీయులు కూడా ఉన్నారు. ఫెడ్రిక్ ఇరీనా బ్రనింగ్ ఆమె తన స్వదేశం జర్మనీ వీడి దేశం కాని దేశం వచ్చారు. భారత్లోని మధురలో స్థిరపడ్డారు. సురభి గోసేవా నికేతన్ పేరిట గోశాల ప్రారంభించారు. దాదాపు 1200 ఆవుల సంరక్షణను ఆమె చూసుకుంటున్నారు. ఇందులో జబ్బున పడినవి, ముసలివి, కంటిచూపు లేని గోవులు కూడా ఉన్నాయి. వాటి నిర్వహణ కోసం ప్రతి నెల 22 లక్షలు ఖర్చు చేస్తున్నారు. 23 ఏళ్లుగా గోవులకు ఆమె సేవ చేస్తున్నారు. భారతీయ సంస్కృతిలో భాగమైన గోమాతకు ఆమె చేస్తున్న సేవను గుర్తించిన కేంద్రంలోని మోడీ సర్కార్ ఆమెను పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేసింది. ఇటు ఫెడ్రిక్ ఇరీనా లాగే మహారాష్ట్రలోని బీడ్కు చెందిన షబ్బీర్ సయ్యద్ కు పశువులంటే ప్రేమ. ఆవులు, వృషభాలను వధించడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తారు. తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన గోశాలను నిర్వహిస్తున్నారు. వాటి పాలు కూడా అమ్మరు. కేవలం పేడను మాత్రమే ఆయన విక్రయిస్తారు. ఎద్దులను స్థానిక రైతులకు అమ్ముతారు. అది కూడా వాటిని ఎట్టి పరిస్థితుల్లో వధశాలలకు పంపబోమనే లిఖితపూర్వక హామీ తీసుకున్న తర్వాతే ఆయన ఎద్దులను విక్రయిస్తారు. గోవధలపై వివాదాలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో షబ్బీర్ తనదైన సేవా కార్యక్రమంతో అందరికీ ఆదర్శంగా నిలిచాడు. మోడీ ప్రభుత్వం ఆయన్ను పద్మ పురస్కారానికి ఎంపిక చేసింది. అటు దేశీ విత్తనాల రక్షణ కోసం ఒడిశాకు చెందిన కమలా పూజారి కృషి చేస్తున్నారు. ఒడిశాలోని మారుమూల గిరిజన ప్రాంతం కోరాపుట్ ఆయన నివాసం. ఒడిశాలో సేంద్రియ సాగు ఉద్యమాన్ని ప్రోత్సహిస్తున్నారు. దేశీయ వంగడాలకు రక్షణగా నిలుస్తున్నారు. అంతరించిపోయే దశలో వరి, పసుపు, నువ్వులు తదితర దేశీయ వంగడాల విత్తనాలకు తిరిగి ప్రాణం పోశారు. ఒడిశా ప్లానింగ్ బోర్డులో మొట్టమొదటి గిరిజన మహిళ ఆమె కావడం విశేషం. దేశీ విత్తనాల రక్షణకు గాను ఆమె చేస్తున్న కృషికి గాను పద్మ పురస్కారానికి కేంద్రం ఎంపిక చేసింది. అలాగే మధ్యప్రదేశ్ కు చెందిన బాబులాల్ దహియాను సైతం కేంద్రం పద్మ పురస్కారానికి ఎంపిక చేసింది. ఆయన విత్తన మనిషిగా గుర్తింపు పొందారు. 73 ఏళ్ల వయస్సులోనూ సంప్రదాయ విత్తనాల రక్షణ కోసం కృషి చేస్తూనే ఉన్నారు. ఆయన తన జీవితాన్ని సంప్రదాయ విత్తనాలకే అంకితం చేశారు. 2 ఎకరాల పొలంలో 110 వరి రకాలను పెంచి వాటి పరిరక్షణకు పాటుపడ్డారు. అటు 100కు పైగా పప్పులు, ధాన్యాలు, కూరగాయల విత్తనాలను భద్రపరిచారు. సాత్పురా కొండలపై జీవ వైవిధ్యాన్ని ప్రోత్సహించేందుకు 24 జిల్లాల్లో బీజ్ యాత్ర చేపట్టి 1600 రకాల విత్తనాలను సేకరించారు. బఘేలి జానపద సాహిత్యంలో 5 పుస్తకాలను, బఘేలి సాహిత్యంలో 2 పుస్తకాలను రచించారు. ఇటు ఒడిశాకు చెందిన దైతారి నాయక్ కొండలపై నుంచి పారే నీటిని పొలాలకు మళ్లించేందుకు ఒక్కరే 3 కిలోమీటర్ల దూరం కాలువను తవ్వారు. ఈ కాలువ తవ్వకం కోసం పారా పలుగుతో 4 ఏళ్లు శ్రమించారు. బైతరణి గ్రామం చుట్టూ ఉన్న 100 ఎకరాలకు నీళ్లు చేరాయి. ఇప్పటికీ అక్కడ నీటి కొరత లేదు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడకుండా ఒంటరిగానే కాలువను తవ్వి అందరికీ ఆదర్శంగా నిలిచిన దైతారి నాయక్ ను మోడీ ప్రభుత్వం పద్మశ్రీకి ఎంపిక చేసింది. జార్ఖండ్ లో కలప మాఫియాకు వణుకు పుట్టించిన జమునా తుండుకు కూడా ఈ ఏడాది పద్మ పురస్కారం దక్కింది. పర్బీ సింగ్భం ప్రాంతంలో ఆమె పేరు చెబితే నక్సల్స్ సైతం వెనకడుగు వేస్తారని చెబుతారు. వన సంరక్షణ సమితి ఏర్పాటు చేసి 10,000 మంది మహిళలను ఆమె సంఘటిత శక్తిగా మలిచారు. 20 ఏళ్లుగా 300 గ్రామాల పరిధిలో 50 హెక్టార్ల అడవిని ఆమె కాపాడారు. చంపేస్తామని కలప మాఫియా బెదిరించినా వెనక్కి తగ్గలేదు. ఆడపిల్ల పుట్టగానే 18, పెళ్లి సమయంలో 10 మొక్కలు నాటేలా స్థానికులను ప్రోత్సహించారు. ఇటు 1999లో అప్పటి ప్రధాని వాజ్పేయి చేతుల మీదుగా తొలి స్త్రీ శక్తి పురస్కారం అందుకున్న తమిళనాడుకు చెందిన మహిళా రైతు మధురై చిన్నపిల్లై. నిరక్షరాస్యులైన ఆమె తమిళనాడు వ్యాప్తంగా
రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి 50 ఏళ్ల క్రితమే సూక్ష్మ రుణ విధానాన్ని ప్రారంభించింది. దేశంలోనే తొలిసారిగా గ్రామీణ మహిళల పొదుపు రుణ సమాఖ్యను నెలకొల్పింది. తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పుదుచ్చేరిలలోనూ కలాంజియం కమ్యూనిటీ బ్యాంకింగ్ ను ప్రారంభించింది. మహిళల అభ్యున్నతి కోసం ఆమె చేస్తున్న కృషికి గాను కేంద్ర ప్రభుత్వం ఆమెను పద్మ పురస్కారానికి ఎంపిక చేసింది. రాంచీలో పేదలంతా ప్రేమతో 5 రూపాయల డాక్టర్గా పిలుచుకునే శ్యామాప్రసాద్ ను మోడీ ప్రభుత్వం పద్మ పురస్కారానికి ఎంపిక చేసింది. రాంచీకి చెందిన రిటైర్డ్ మెడికల్ ప్రొఫెసర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ వయసు 84 సంవత్సరాలు. 50 ఏళ్లుగా ఆయన వైద్య వృత్తిలో ఉన్నారు. ఫీజు 5 రూపాయలు మాత్రమే. ఒక్కోసారి అది తీసుకోరు. అవసరమైన వారికి ఉచితంగా మందులు అందిస్తారు. ప్రతిరోజు 40 మందికి తగ్గకుండా ఆయన వైద్య సేవ చేస్తారు. మరోవైపు గత 50 ఏళ్లుగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని లద్దాఖ్ ప్రాంతానికి చెందిన మారుమూల గ్రామాలు, కొండ ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తున్నారు డాక్టర్ సెరింగ్ నోర్బు. గ్రామీణ ప్రాంతంలో ఆయన అందిస్తున్న సేవలకు గాను మోడీ ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. ఇటు 106 ఏళ్ల వయస్సులోనూ పర్యావరణ రంగ పరిరక్షణకు కృషి చేస్తోన్న సాలుమరద తిమ్మక్కను మోడీ ప్రభుత్వం పద్మ పురస్కారానికి ఎంపిక చేసింది. గత 65 ఏళ్లుగా ఆమె వేలాది మొక్కలను నాటి తన సొంత పిల్లల్లా పెంచారు. ఇది ఇవాల్టి టుడేస్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.